కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి వడ్లమణి గారు. మ్యామ్తో మాట్లాడదాం కరెంట్ మార్కెట్ అప్డేట్ గురించి. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, అసలు ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ ఈ టైంలో ఏం చేయాలంటారు ఇన్వెస్టర్స్ అందరూ కూడా? సో చాలామంది వేచి చూస్తున్నారు ఆన్సర్ కోసం. చాలామంది ఇన్వెస్టర్స్ డైలీ కాల్ చేసి, మేడం మార్కెట్ పడిపోతుంది, ఏం చేయాలి మ్యామ్, మాకు రిడమ్షన్ కావాలి అడుగుతుంటారు. సో ఒకటి ఉన్నది, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అనేసి అంటారు కదా. సో బెస్ట్ ఫ్రెండ్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము? మనకి ట్రబుల్లోని మనతో ఉన్న పర్సనే మనకి బెస్ట్ ఫ్రెండ్ అనేసి. అలాగే మార్కెట్ డౌన్లోని ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో దే ఆర్ ద కరెక్ట్ ఇన్వెస్టర్స్. అండ్ ప్యానిక్ అవ్వద్దు, ఎందుకంటే మార్కెట్ ట్రెండే అప్ అండ్ డౌన్ ఉంటుంది, కరెక్షన్స్ అవుతూ ఉంటాయి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటాం కదా, అలాగా కొన్ని ఎక్కువ సమయం దాకా ఉంటాయి. డౌన్ మార్కెట్లోని మనకి ఎక్కువ ఎన్ఏవీస్ వస్తాయి. డైలీ మీరు మార్కెట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడవద్దు. ఒకవేళ మీరు చూస్తున్నారంటే మీ ఫండ్ వాల్యూ ఏదైతే డౌన్ అవుతుందో, లెటస్ సే నిన్న మీకు మీ ఫండ్ ఏమో 1.5 lakhs ఉండేది, ఇవాళ అది 1.4 ఉన్నదనుకోండి. సో ఆ 10 ఏదైతే మీకు గ్యాప్ వస్తుంది కదా, 10,000 రూపీస్, ఆ 10,000 రూపీస్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ చూడండి, నెక్స్ట్ డే మీకు ఇంకొక 2,000 రూపీస్ తగ్గింది కదా, ఆ 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. ఆల్వేస్ యూ ట్రై టు ఫిల్ ద గ్యాప్ ఇఫ్ యూ క్యాన్. అది చేసినప్పుడు ఇది ఏదైతే డౌన్ఫాల్ మీకు కనిపిస్తుంది కదా, అదే మనకి బ్లెస్సింగ్గా ఉంటుంది. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్ ఫర్ ద ఇన్వెస్టర్స్. మార్కెట్ కోసం ప్యానిక్ అవ్వద్దు. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది కంటిన్యూ చేసుకోండి, టాపప్ చేసుకుంటూ ఉండండి. ఓకే, టాపప్ చేసాక అండ్ ఈ ఎన్నైతే మీ సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయో, న్యూస్ పేపర్స్ ఉన్నాయో, టీవీలో వస్తాయి, ఇవన్నీ ఏమీ కూడా చూడొద్దు. కాల్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, టేక్ దేర్ గైడెన్స్. అండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అబ్బాయి తను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. సో తను చాలా రోజుల నుంచి ఇన్వెస్టర్. వెన్ హీ వాజ్ ఇన్ 7th standard హీ స్టార్టెడ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాక కాలేజ్లోని ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ట్రేడింగ్ అది ఇది అన్నీ కూడా చేస్తూ ఉంటే వాడు కూడా చెప్పేవాడు, మా ఈ ఫ్రెండ్ ట్రేడింగ్ చేస్తాడు, ఇంత పోయింది, తనకు అంత వచ్చింది అనేసి. బట్ హీ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు ది ట్రేడింగ్. ఓకే, సో అడిగాము, చూడు ట్రై చెయ్యి అని. వద్దు అన్నాడు. ఎందుకు? నాకు మనీ ఇప్పుడు కాదు కదా, నాకు ఇప్పుడు వద్దు. సో ఐ జస్ట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. సో దిస్ వాజ్ హిస్ ఆన్సర్. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ డాడీ అడిగేది అనమాట, ఇంకా ఏంటి, ఇంకా మీ ఫ్రెండ్స్ అంత బాగున్నారా? ఓకే, అండ్ వాట్ అబౌట్ యువర్ ఫండ్స్ అన్నారు. సో పాపాజీ ఫండ్స్ చాలా డౌన్లో ఉన్నాయి. మరి అయితే ఏమైంది అన్నాడు. అంటే నువ్వు ప్యానిక్ అవ్వట్లేదా అంటే, నాకు ఇప్పుడు కాదు కదా, నాకు చాలా టైం ఉంది కదా, నాకు కావాల్సింది అన్నాడు. ఓకే, సో ఒక క్లియర్ అయిపోయింది. నాకు ఏదైతే గోల్ ఉన్నదో అది, దిస్ ఈజ్ నాట్ మై టైం, నాకు ఇంకా ఫ్యూచర్లోకి చాలా టైం ఉంది నాకు మనీ రావడం. కానీ పాయింట్ 2 అనేసి అడుగుతాడు. నావి యాక్చువల్లీ మమ్మీ 3 months నుంచే చెప్తుంది, నావి LICవి అమౌంట్ వస్తుంది అని, ఇప్పుడు దాకా నాకు అమౌంట్ రాలేదు, ఐఎమ్ వెయిటింగ్ బ్యాడ్లీ. నాది 1.25 lakhs అవి వచ్చాయంటే ఇమీడియట్గా వాడు మోతీలాల్ ఓస్వాల్ది స్మాల్ క్యాప్లోని వాడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. బికాజ్ లాంగ్ టర్మ్ కదా అనేసి నేను స్మాల్ క్యాప్లోని వాడికి వేయించాను అనమాట. అప్పుడు NFO వచ్చింది కదా కొత్తగా అనేసి. సో తనకి ఆ 10 రూపీస్ NFOవే తెలుసు, ఆ NFOది దానికి కాస్ట్ తగ్గుతుంది. సో తగ్గినప్పుడల్లా కూడా మమ్మీ ఒక 500 ఇవ్వ, ఒక 1000 రూపీస్ ఇవ్వ అని అడిగి వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అమౌంట్ వస్తే ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేద్దామనేసి ఆలోచిస్తున్నాడు. కానీ కానీ ఇప్పుడు అక్కడి నుంచి మనీ రిలీజ్ కాలేదు వాడివి. ఎవ్రీ ఇయర్ ఈ 20% మనీ బ్యాక్ పాలసీస్ ఏవైతే వస్తాయో, మాకు చిన్నప్పుడు అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అప్పుడు మాకు కూడా తెలియదు అనమాట.
తెలియనప్పుడు వన్ ఆఫ్ ద అడ్వైజర్ వచ్చారు Okay. అండ్ మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఇట్స్ అబౌట్ 2005. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ మనీ. సో ఈజ్ లుకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ఆపర్చునిటీ. ఎస్. సో ఇదేంటంటే ఆపర్చునిటీ ఉంది ప్రతి ఇన్వెస్టర్స్కి. ఏవైనా మనకి అవుట్ స్టాండింగ్ మనీ ఎక్కడి నుంచైనా రావాల్సింది ఉన్నది అంటే ఇమీడియట్గా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇదే దీని కంటిన్యూషన్లోనే చాలామంది క్లయింట్స్ ఫోన్ చేసి అడుగుతుంటారు, మేడం నాకు ఒక ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉన్నది, అది నేను తీసుకున్నా అంటారు. ఎందుకు? ఇన్వెస్ట్ చేస్తాను ఇప్పుడు. ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉన్నా కూడా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే మాట అయితే నేను చెప్పట్లేదు. సో ప్రతి ఇన్వెస్టర్స్కి ఒకటి ఏంటంటే లోన్లు తీసుకొని ఇన్వెస్ట్ చెయ్యొద్దు, రిడెంప్షన్స్ చెయ్యొద్దు. ఓకే. అండ్ మార్కెట్ని అసలు చూడవద్దు ఏమవుతుంది ఎలాగన్నది. మార్కెట్ స్టార్ట్ అయితే 1 month పడుతుంది అంతే. మొన్న ఒక ఏఎంసీ ఫండ్ మేనేజర్ కూడా ఆయన వచ్చి అదే చెప్తున్నారు, ఏంటంటే మార్కెట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది అంటే అప్ వెళ్ళడం, ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 1 month. 1 monthలోనే మళ్ళీ బ్యాక్ పొజిషన్కి వస్తుంది. సో మనందరికీ కూడా అంటారు కదా, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుందని. ఇప్పటిదాకా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసం అనేసి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ టు ఎంటర్ ఇన్ ద మార్కెట్, టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్. క్వైట్ వండర్ఫుల్ అని చెప్పొచ్చు మ్యామ్. అండ్ ముఖ్యంగా మీ అబ్బాయి తను ఆ ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అని అయితే. అండ్ డెఫినెట్లీ పిల్లలు ఇద్దరు కూడా సార్, పిల్లలు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే వాళ్ళు ఒక వీడియో చూసారనమాట, ఈడియట్ అన్నది. అది చూసి వాడు ఇన్స్పైర్ అయ్యాడు. ఐడిఎఫ్సి వాళ్ళు ఒక పిల్లల కోసం అనేసి ఈడియట్ అనేసి ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి తీసారనమాట. అది ప్రతి పేరెంట్కి చెప్తాను వాళ్ళ పిల్లలకి చూపించమని. అది చూసాక తను స్టార్ట్ చేశాడు. అండ్ నాకు మైనర్ ప్యాన్ కూడా వస్తుందనే నాకు తెలియదు. ఫస్ట్ ఏంటంటే మా అకౌంట్లోనే మేము ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. దెన్ లెటర్ ఆన్ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ మైనర్ ప్యాన్స్. మైనర్ ప్యాన్ వచ్చిందంటే బ్యాంక్ ఇవాళ రేపు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది, పాన్ కార్డు ఇమీడియట్గా వస్తుంది, బ్యాంక్ అకౌంట్ ఉన్నది, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో ఎనీబడి క్యాన్ ఇన్వెస్ట్. ట్రూ మ్యామ్, వెరీ ట్రూ. అండ్ డెఫినెట్లీ వన్స్ మోర్ ఏంటి అంటే మీ ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ టు ఏంటంటే నేను తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ప్యానిక్ అవుతూ ఉంటారు, ఇమీడియట్ ప్యానిక్ ఉంటుంది. అంటే మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడం కాకుండా వెంటనే మీరే అన్నారు మీకు కాల్ చేసి రెడెమ్ చేసుకుందాం అని వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పేసి. బట్ తప్పకుండా ఈ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, ఇది ఒక ఆపర్చునిటీ కింద చూడాలి. అండ్ ఇప్పుడు తీసేయడం కంటే కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ, బికాస్ ఎన్నో ఈవెంట్స్ ఉన్నాయి హిస్టారికల్గా చూసుకుంటే, ఎన్నో క్రాష్లు ఉన్నాయి, మార్కెట్ క్రాష్లు ఉన్నాయి, ఎన్నో ఈవెంట్స్ వచ్చినాయి. స్టిల్ మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ అయింది. సో హోప్ఫుల్లీ మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నానండి మీరు మ్యామ్ని కాల్ చేసి సంప్రదించవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్యానిక్ అవుతున్నారు, ప్లీజ్ స్టే కామ్ అండ్ అర్థం చేసుకోండి, దానికి సరైన స్టే ఇన్వెస్టెడ్ ఆల్సో. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న మ్యామ్ని కన్సల్ట్ చేయడంతో పాటుగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.